వాక్యము సజీవమైనది, బలము కలిగినది, ప్రాణ ఆత్మ శరీరాలను చొచ్చుకొని పోయి హృదయంలో నాటబడి ఆ మనసులలో ఉన్న దురాత్మలను ఎల్లగొట్టేది దేవుని వాక్యం. దేవుని బలాతిశయము గురించి, దేవుని మహిమ కార్యాలు, దేవుని యొక్క బలము ప్రభావము గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. మనం అందరము విన్న వాక్యాలే. మరొకసారి దేవుని దైవ చిత్తానుసారంగా మనం ధ్యానించుకుందాం. ఎఫెసీ పత్రిక 1:20 ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాగా రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బలము కొలత లేనిది, హద్దు లేనిది. ఎవరు వర్ణింప జాలరు దేవుని శక్తిని, దేవుని బలాన్ని. ఆ హద్దు లేని, కొలత లేని ఆ మహా ఆకాశాన్ని పట్టజాలని దేవుడు, ఆయన బలము ఎంతో ప్రభము కలిగి ఉంటుంది. అయితే యేసు ప్రభు శిలువలో రక్తమంతా కార్చి మరణించినప్పుడు యేసుపు వచ్చి తన దేహాన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టి పెద్ద రాయిని దొర్లించాడు అడ్డంగా. ఆ తర్వాత మనం చూస్తాము మత్తయి సువార్త 27:59-60 యేసుపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునందుకు పెద్ద రాయి పోర్లించి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మనం చూస్తాము మత్తయి సువార్త 27:65-66 కూడా, అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఈ చోట మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువును సమాధిలో ఉంచారు, పెద్ద రాయి దొర్లించారు, ఆ తర్వాత సైనికులను అక్కడ కాపలా పెట్టారు. అలాగనే ఆ సమాధిని ఎవరు తీయజాలనంతగా ఒక ముద్ర కూడా వేశారు. ఎవరు ఇప్పడానికి కూడా వీళ్ళేగా ఆ ముద్రను వేశారు. చాలామంది కాపలదారులు ఉన్నారు. అయితే దేవుని దూత వచ్చి ఆ రాయిని దొర్లించింది. ఆ మనుషులు పెట్టిన ముద్రలు తుత్తులైపోయినాయి. అక్కడ కాపలదారులు చచ్చిపోలేదు, కానీ చచ్చిపోయిన శవంలాగా, జీవోత్సవంలాగా పడి ఉన్నారు. దీన్ని బట్టి దేవుని యొక్క బలము మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువును సమాధిలో నుండి లేపిన దేవుని ఆ బలము ఏ రాయి కూడా ఆపలేకపోయింది, ఏ మనుషుల శాస్త్రములు, ముద్రలు కూడా ఆపలేకపోయింది, ఎలాంటి సైనికులు కూడా ఆపలేకపోయారు. దేవుడు మన జీవితంలో చేయబోయే కార్యాన్ని నీ ఎదుట మనుషులు ఒక రాయి బండగా ఉన్నా, సాతాను నువ్వు దీవించబడకున్న ఎన్నో కంకణాలు నీ ఎదుట కట్టి ఉన్నా, రకరకాల మన మంత్రక్రియలు, చేతబడి క్రియల చేత నిన్ను పట్టి పిడించి కట్టబడేసి నీ జీవితాన్ని తనువు చాలించేటట్టు చేసిన, ఒక సమాధిగా జీవోత్సవంలాగా నువ్వు లేకుండా చేయాలని అనుకున్నా, యేసు ప్రభు సమాధి చేయబడినప్పుడు ఇంకా యేసు ప్రభు చాప్టర్ అయిపోయింది అనుకున్నారు. కానీ సమాధిలో నుండి తిరిగి లేచినాడు. తిరిగి లేచి అద్భుతాలు చేశాడు. ఆయన అందరికి కనబడ్డాడు. ఆయన బాహుబలము కలిగిన దేవుడు. ఈరోజు నీ ఎదుట ఉన్న ఆ ప్రతి అడ్డుబండరాయి, నువ్వు దీవించబడకుండా, నువ్వు ఆశీర్వదించబడకుండా ఉన్న అవన్నీ దేవుడు తొలగిస్తున్నాడు. ఆయన జీవము కలిగిన దేవుడు. తిరిగి నీ కుటుంబం కట్టబడుతుంది. నీ వ్యాపారములో అభివృద్ధి లేకుండా దివాలు తీసిపోయి నీ సహాయస్థితిలో ఉండవచ్చు. నీ కుటుంబంలో నీ పిల్లలు నీ మాట వినకుండా ఏంటి నా జీవితం అని నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. లేకపోతే నాకు ఇంకా వివాహము కాలేదని నువ్వు అనుకోవచ్చు. ఇంకా అప్పుల సమస్యలో ఇరుక్కుపోయాను, దీని నుంచి బయటికి రాలేను, ఇంకా అయిపోయింది నా జీవితం అని నువ్వు అనుకోవచ్చు. అయితే యేసు ప్రభు సమాధి చేయబడినప్పుడు అయిపోయింది అనుకున్నారు,
కానీ అసలైన ఆశీర్వాదము, అసలైన జీవం అప్పుడే మొదలైంది. దేవుడు చెప్తున్నాడు, దేవుని బలము ఎలాంటిదంటే సమస్తమైన ఆధిపత్యము కంటేను, అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అధికారుల ఆధిపత్యము కంటేను, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాలు కూడు కట్టుకొని ప్రతి ప్రధానమంత్రులు ఏకమైన ఆ బలము కంటే, ఆ ప్రభుత్వము బలము కంటే బలమైనది. అలాంటి రాజ్యాలను ఓడించి అంత ప్రపంచమంతటా ఏకమైన దేవుని బలము ఎదుట అవి చిటికేసినంత కూడా ఉండదు. ప్రపంచ బలము దేవుని శక్తి ఎదుట చిటికేసినట్టు కూడా ఉండదు. ఆయన బాహు బలము కలిగిన దేవుడు, ఆయన ఆశ్చర్యకారుడు. అందుకంటే అధికమైన శక్తి కలిగిన వాడు. దేవుని శక్తి ఎదుట ఈ ప్రపంచంలో ఉన్న ఏ శక్తులు పని చెయ్యవు. యేసు ప్రభు 3వ దినాన తిరిగి లేస్తా అన్నాడు. 3వ దినాన తిరిగి లేచాడు. యేసు ప్రభు లేవడేమో అనుకొని ఎవరైనా ఆ యొక్క దేహాన్ని తీసుకెళ్తారేమో అని కట్టుదిడ్డంగా వాళ్ళ తెలివి శాశక్తులు అంతా వాడారు సమాధుల నుండి బయటికి రావద్దని. కానీ సమాధులను కాపులు ఉన్న వాళ్ళే చచ్చిపోయేలాగా పడి ఉన్నారు. ఎట్లా లేచాడో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఆ శక్తి ఎట్నుంచి వచ్చిందో కూడా వారికి అర్థం కాలేదు. దేవుడు చెయ్యబోయే కార్యముని ఎదుట ఉన్న ప్రతి అడ్డురాయిని తొలగించి, ప్రతి మనుషుల కుళ్ళు కతంత్రాలను ఎన్ని పన్నగలు పట్టినా అవన్నీ కొట్టివేసి, నీ ఎదుట ఉన్న అవన్నీ కొట్టివేయబడుతుంది. నువ్వు తిరిగి బలము పొందుకొని ఆయన బాహుబలము కలిగిన సర్వశక్తిమంతునితో నువ్వు కలిసి నడిచే రోజులు వచ్చేసినాయి. ఆయన అద్భుతకారుడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచనలు, మనుషుల తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. దేవుని కొలతలు వేరు, మనుషుల కొలతలు వేరు. ఆయన ఆశ్చర్యకారుడు. మనం చూస్తాము అపోస్తల కార్యం 12వ అధ్యాయం 7వ వచనం నుండి, పేతురు చెరసాలలో ఉన్నాడు. పట్టబడి బంధింపబడి చెరసాలలో ఉన్నాడు. ఉదయాన్నే లేస్తే తెల్లారగానే పేతురుని చంపేస్తారు. అంటే చావు పొంచి ఉన్నది. ఉదయాన్నే లేవగానే తెల్లారుజామున సైనికులు తీసుకెళ్ళి చంపేస్తారు. అప్పటికే యాకోబు చనిపోయాడు. అయితే దేవుడు తన దగ్గరికి వెళ్ళాడు. పేతురు పండుకొని ఉన్నాడు. తన దగ్గరికి వెళ్ళగానే ఆ పేతురు పండుకొని ఉన్న గది ఎంత ప్రకాశవంతమైన దేవుని ఎలుగుతో నింపబడ్డది. ఆయన కూడా పేతురు లేవలే. అప్పుడు తట్టినాడు దేవుడు. తట్టి లే అని చెప్పి చెప్పులు వేసుకొని వస్త్రాలు వేసుకొని బయటికి రా అని తనను బయటికి తీసుకొస్తా ఉన్నప్పుడు, ఇప్పుడు సైనికులు ఉన్నారు, చెరసాల్లో ఉన్నాడు. ఒక్కొక్క దర్వాజా దగ్గర ఒక్కొక్క బలిష్టమైన సైనికులు ఉన్నారు. ఆ సైనికులకు పేతురుని కనబడకుండా సైనికుల కళ్ళు కప్పి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. పేతురుని బయటికి తీసుకొచ్చాడు. పేతురు అనుకుంటున్నాడు, నేను హాయిగా పండుకొని ఉన్నాను, ఇది ఎంత దర్శనము, నేను చెరసాలలోనే ఉన్నాను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? నాకు ఎంత దర్శనం వస్తుంది, నేను చెరసాలలో హాయిగా పండుకొని ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ నిజముగా తను బయటికి వచ్చాడని అనుకోవట్లేదంట. అక్కడ వాక్యంలో రాదు, నిజంగా బయటికి వచ్చానని అనుకోవట్లేదు. తీరా తర్వాత చూస్తే అయ్యో నిజంగా బయటికి వచ్చాను కదా అనిపించింది. అయితే తన మరణాన్ని కొట్టివేసి, లేదు నా జీవితం అయిపోయింది అనుకున్నాడు పేతురు. అలాంటి స్థితిలో మరణాన్ని కొట్టివేసి జీవంలోనికి తీసుకొచ్చాడు. అయితే ఎప్పుడైతే దేవుడు తట్టినాడో పేతురుకి తన చేతులకున్న సంఖ్యలు ఊడిపడ్డాయి. అయితే పేతురు బయటకు వచ్చేసాడు. కానీ ఈ దర్శనం అనుకుంటున్నాడు, ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడు, నీ సమస్యల నుండి, నీ మరణం అనేది దాన్ని కొట్టివేసి దేవుడు నీకు బయటకు తీసుకొచ్చాడు. అది నీకు తెలియకుండానే తీసుకొచ్చాడు. నీకు తెలియకుండానే దేవుడు పేతురు బయటకు వచ్చేసాడు. సమస్య నుండి మరణం కొట్టివేయబడింది. కానీ నేను వచ్చేసానా, నిజమా అన్నట్టే ఉన్నాడు. కానీ నిజంగా వచ్చేసాడు. ఈరోజు నీ సమస్యల నుండి, నిన్ను వేధిస్తున్న మరణ భయము నుండి, నిన్ను వేధిస్తున్న దురాత్మల నుండి దేవుడు దాటించేసి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. నువ్వు నమ్మిన ఎడల ఆ యొక్క దేవుని మహిమను చూస్తావు. మహిమ అంటే దేవుని శక్తి. కాబట్టి దేవుని శక్తి ఎదుట ఏ అధికారులు ఎలాంటి చెరసాలలో ఉంచినా అవి బద్దలవ్వాల్సిందే. కానీ మనకు దికివాడివైన నువ్వు ఆయనను ప్రేమించినట్లా, నువ్వు బహుబలుడైన
బలవంతుడిగా, శక్తివంతమైన ధైర్యశాలిగా నువ్వు మార్చబడతావు. కాబట్టి దేవుని శక్తి అద్భుతమైనది. ఆయన ఏదైనా చేయగలడు. నీ జీవితంలో అనుకోవచ్చు, ఇంకెంతకాలం ఈ కష్టం, ఎండిపోయినలాగా ఉంది నా జీవితం, ఎడారిలాగా ఉంది, ఇంకా నా పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతుంది, నేను చూస్తే ఇట్లా ఉన్నాను, అంతా ఎటు చూసినా ఎండిన ఎడారిలాగా, ఎండమావులాగా కనబడతా ఉంది పరిస్థితులు అని నువ్వు అనుకోవచ్చు. యెహెజ్కేలు 37:5 దేవుడు చెప్తున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు, ఏం చేయనట్టు, మనం అందరము బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. దేవుడు తన జీవాత్మను మనలోకి రప్పిస్తున్నాడు. ఆ జీవాత్మ నీ ఎండిన ఎముకలను బలం ఇస్తుంది. ఎండిన ఎముకలు, మళ్ళీ చర్మము, మళ్ళీ నరాలు, మళ్ళీ రక్తము అంతా వచ్చి మళ్ళీ యథావిధిగా నిలబడతాయి. అలాగా ఏమీ లేని నీ జీవితంలో తిరిగి చిగురింపచేసి ఫలభరితంగా నిన్ను మార్చాలని దేవుని ఆశ. అయితే దేవుడు నీలోకి ఆ ఫలభరితంగా నేను దీవించే నా ఆత్మను నీలోకి పంపిస్తున్నా. నేనేవో రావాలని, నీలో సంచాకరుడుగా ఉండాలని ఆశపడుతున్నా. మరి నాకు నువ్వు చోటిస్తావని దేవుడు అడుగుతాడు. మరి దేవుని నీ గుండెల్లో నువ్వు చోటిచ్చినాడలా తిరిగి నువ్వు కొత్త బలము పొందుకుంటావు. సొమ్మసిల్లిన వారిని ఆయన బలమిచ్చువాడు, శక్తిహీనులను ఆయన బలవంతులుగా మార్చే దేవుడై ఉన్నాడు. ఆ దేవుని వైపు మనం చూడాలి, ఆ దేవుని మనం ఆశ్రయించాలి. కాబట్టి ఎండిపోయింది నా జీవితం అనుకోవచ్చు. మనం ఎక్కడైనా వెళ్తా ఉన్నప్పుడు ఎండాకాలంలో ఆ కొండలను, గుట్టలను చూసినప్పుడు మొత్తం ఎండిపోయి ఉంటుంది. ఆకులన్నీ రాలిపోయి ఆ రాళ్లే కనబడతా ఉంటాయి కొండల పైన. ఎండాకాలంలో మనం చూసినప్పుడు మనందరికి తెలుసు, ఎప్పుడైతే తొలకరి వర్షం పడుతుందో అన్నీ చిగురిచేస్తాయి. అప్పుడు నువ్వు మళ్ళీ పోయి కొండలను చూసినావు అనుకో, వర్షాకాలంలో, చలికాలంలో అంత పచ్చగా ఉంటుంది. ఇక ఆ కొండలలో ఉన్న రాళ్ళు మట్టి కనబడవు. ఎడారిని ఏదైనాగా మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీ పరిస్థితి ఎడారిగా ఉండవచ్చు, రాలిపోయిన చెట్టులాగా, ఫలం లేని చెట్టులాగా నువ్వు కనబడవచ్చు. నా తనువు చాలించుకుంటే అయిపోతుంది, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టం, నన్నే నిందిస్తారా, నన్నే అపహేళన చేస్తారా, నేనే ఈ కుటుంబంలో పుట్టానా, నేను పోయిపోయి నన్ను ఈ భర్త దొరికారా, పోయిపోయి ఈ భార్య దొరికిందా అని నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, నీ జీవితాన్ని, నీ కుటుంబాలని దేవుడు పచ్చగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒలివ మొక్క వల్లే, ఫలించు ద్రాక్షవళి వల్లే నీ యొక్క భార్యను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని దేవుడు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవా ఇల్లు కట్టనిడ ఇల్లు కట్టబడదు. దేవుడు నీ ఇల్లు కట్టబోతున్నాడు. నువ్వు చింత చేయకు ఈ రోజు నుంచి. దేవా, నా భార్యను, నా పిల్లలను, నా అత్తమామలను, నా మామయ్యలను, నాకు కలిగిన సమస్తాన్ని ఇదిగో నీ చేతులు పెడుతున్నాను. పచ్చిగా కలగల నీ మార్గంలో, జీవము కలిగిన నీ మార్గంలో, నీ సమృద్ధిలోనే నేను నడిపించు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినాడలా సమృద్ధిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. సమృద్ధిలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు చేయ కార్యము భయంకరమైనవి, నీ ఊహకు అందనివి. అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేయాలని మన ఎడల ఆశపడుతూ ఉన్నాడు. మనం చూస్తాము, సృజనాత్మకం లేని చోట దేవుడు ఉన్నట్టుగా చేసేవాడు. ఏమీ లేదు, దేవుడు మాట పలకగానే భూమి, ఆకాశాలు, సూర్య, చంద్ర, నక్షత్రాలు, సకల జీవులు, సకల రాశులు కదా, సరీసృపాలు, జంతువులు, పక్షులు సమస్తము సృష్టించబడది. ఏమీ లేని నీ జీవితంలో ఆయన ఒక్క మాట పలికితే చాలు, నీ జీవితం ఫలభరితంగా అయిపోతుంది. నీ కొరకు శ్రేష్టమైన ఇవులు సృష్టించి దేవుడు ఇస్తాడు. అయితే ఆయన మాట వినడానికి నువ్వు వేచి ఉండాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, ఈరోజు దేవుడు నా జీవితాన్ని, నా తలరాతాన్ని మార్చేస్తున్నాడు. నీ భవిష్యత్తు, నీ జీవితము దేవుని చేతిలో ఉంది. నీ కాలగతులు నా వశ్యంలో ఉన్నాయి అంటాడు దేవుడు. నేను దేవుని చేతిలో ఉన్నా, ఆ దేవుని చేతిలో ఉన్నా కాబట్టి ఆ దేవుడే నా జీవితాన్ని బాగు చేస్తాడనే ఆ దేవుని మాట కొరకు నువ్వు వేచి ఉన్నాడలా దేవుడు మాట్లాడే ఆ మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యము దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. అలాగనే మనం చూస్తాము, రోమపత్రిక 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా, మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా
మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, యేసు ప్రభును మృతులలో నుండి లేపిన ఆ బలము, ఆసక్తి కలిగిన దేవుని ఆత్మ నీలో నివసించుచున్నది కదా. నీలో నివసించుచున్న ఆ ఆత్మ చావునకు లోనైపోతున్న నీ శరీరాన్ని, అంటే ఒక రోగం వచ్చింది, కుదరని మానని ఏదో వచ్చింది, చావునకు లోనైపోతుంది నీ శరీరము. దినదినము క్షీణించిపోతున్నావు. సంవత్సరాల తడబడి టాబ్లెట్ మింగుతూ ఇంకెంత కాలము ఈ రోగము, ఇంకెంతకాలం ఈ బాధని నువ్వు ఏడుస్తూ బాధపడుతూ చావునకు లోనైపోతున్న నీ శరీరాన్ని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ చావుకు లోనైపోతున్న ఆ శరీరాన్నే, ఆ రోగంతో కూడుకున్న ఆ శరీరాన్నే నా జీవాత్మతో నేను బాగు చేసి తిరిగి నిన్ను నిలబెడతా అంటాడు దేవుడు. అది ఎలా అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము మనము 7వ వచనంలో చూస్తాము. ఎప్పుడైతే మనం పాపము ఒప్పుకుంటామో సమస్త దుర్నీతి నుండి దేవుడు విడిపిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపమును పవిత్రంగా మారుస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు పాపం వలన శాపము, శాపం వలన రోగము, రోగం వలన మరణము, మరణం వలన నరకము, అవునా? కాబట్టి ఇక్కడ పాపాన్ని మనం ఒప్పుకుంటే ఆ శాపాన్ని, ఆ మరణాన్ని, ఆ దరిద్రాన్ని దేవుడు కొట్టివేస్తాడు. అయితే ఏ మూల కారణం ఉందో, ఏ విషయంలో మనం తప్పి చేసి ఉన్నామో, లేకపోతే మన పితరులు చేసిన తప్పు, వారి యొక్క శాపం మనకు ఎంటాడుతూ మనం బాధపడుతూ ఉన్నామో, అన్ని కోణంలో దేవుని దగ్గర నువ్వు ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు, అన్ని వైపుల క్షమాపణ అడిగినప్పుడు ఆ శాపాన్ని దేవుడు విరగగొట్టి తన రక్తముతో నిన్ను కడిగి నూతన పరిచేస్తాడు. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనాను క్రీస్తునందు నా ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. యేసయ్య రక్తముతో నువ్వు ఎప్పుడు కడగబడతావు? విశ్వాసము ద్వారా, నమ్మడము ద్వారా నీతి కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. అప్పుడు ఆయన నీ విశ్వాసాన్ని బట్టి ఆయన రక్తంతో నువ్వు కడగబడతావు. కాబట్టి తాతలు ముత్తాతల నుండి నీ తల్లిదండ్రులు పుట్టిన రక్తము నీలోకి వచ్చి ఉంది. ఆ రక్తంలో ఉన్న మలిన్యము, ఆ డిఎన్లో ఉన్న తరాలు దాటి వస్తున్న ఆ శాపము, ఆ కర్సెస్ని దేవుడు ఏం చేస్తాడు? కొట్టి పడేసి నీ రక్తాన్ని దేవుడు తన రక్తంతో పవిత్రపరిచేస్తాడు. అప్పుడు నీలో ఉన్న ప్రతి రోగము అవన్నీ తొలగిపోతుంది. కాబట్టి చావునకు లోనైన నీ శరీరాన్ని నేను నా ఆత్మచేత నిన్ను తిరిగి జీవింపచేస్తా. మృతులలో నుండి పునరుద్ధానంలో నుండి లేపిన నా ఆత్మ, ఆ బలము, ఆ శక్తి, పునరుద్ధాన బలం శక్తి నీలో ఉండి నీలో నేను అద్భుతాలు చేస్తా అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా శరీరంలో చావునకు లోను చేస్తున్న ఈ ప్రతి అనారోగ్యము యేసయ్య బలమైన శక్తితో, ఆయన రక్తముతో, నా రక్తంలో నుండి, నా ప్రాణంలో నుండి, నా ఆత్మలో నుండి నేను కొట్టివేస్తున్నా అని నువ్వు పలికినప్పుడు అవి కొట్టివేయబడుతుంది. కాబట్టి నీకు జయము. నాకు సోరియాసిస్ వచ్చింది, మీరు కూడా ప్రార్థన చేశారు. కుదరని మానని వ్యాధి, ఒక్కొక్క నెల 5,000 6,000 ఖర్చు అయ్యేది మెడిసిన్కి, వాటికి. కానీ నేను కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు, వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థతనిచ్చాడు. నువ్వు కూడా వాక్యమనుసారంగా ఆయన జీవాన్ని అర్థము చేసుకొని ఆ దేవుని బలాన్ని ఆశ్రయిస్తే అది మానని కుదరని ఏ రోగమైనా అది తొలగిపోవాల్సిందే. హల్లెలూయా. అది ఉండడానికి వీలు లేదు. మనలో దేవుని ఆత్మ, దేవుని కలిగి ఉన్నాము కాబట్టి దేవునికి ఇష్టమైనది తొలగిపోతుంది. కాబట్టి యేసు రక్తము నీ ప్రాణ, ఆత్మ, శరీరాలను పవిత్రపరుస్తుంది. ఆయన వాక్యము బలము కలిగినదై సజీవమన్నది. ఆ వాక్యము ధ్యానించినప్పుడు, ఆ వాక్యము నీలోకి వెళ్ళినప్పుడు ఆ నరాలలో దేవుని ఎలుగు, ఆ దేవుని సన్నిధి నీ గుండె నిండా నిండి ఉంటుంది. దేవుని పొందుకొని ఉంటావు. కాబట్టి దేవునికి ఇష్టం లేనిది అన్నీ వెలిగిపోతాయి, తొలగిపోతాయి. ఒక టాబ్లెట్ వాడినప్పుడు ఎలా పని చేస్తుందో దానికంటే అది కొంచెం మటుకే మళ్ళీ వేసుకోవాలి. కానీ దేవుని శక్తి నీలో ప్రవహిస్తే, దేవుని రక్తము నీలో ప్రవహిస్తే ఇక సమస్త సమస్యకు ఇరుగుడు యేసయ్య రక్తము. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆశ్రయిస్తే నువ్వు ఎన్నలేని ఆయన గొప్ప కార్యాన్ని మన జీవితంలో మనం చూస్తాం. దేవునికి సమస్తము సాధ్యము. నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. 21లో కూడా సముద్రము అడ్డం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది.
దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయాలు చేశాడు. అది దేవుని శక్తి. విభజించి 2 భాగాలుగా చేసి ఆరిన నేలపై నుంచి క్షేమంగా నడిపించాడు. అది దేవుని శక్తి. ఇంకోటి, ఐగుప్తులో నిర్గమకాండం 9వ అధ్యాయం 10వ అధ్యాయం మీరు చదువుకోండి ఇంటికెళ్ళి. వచనాలు రాసుకున్నా కానీ చెప్పను, అయితే మీరు మొత్తం చదివితే తెలుస్తుంది. కాబట్టి అక్కడ దేవుడు ఏం రాయించాడంటే 3 రోజులు ఐగుప్తులో చీకటి వచ్చింది. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో ఎలుగు, దేవుని నమ్మని వాళ్ళందరికీ చీకటి. యేసు ప్రభు ఎలుగై ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను వెలిగించాడు. కాబట్టి లోకమంతటా చీకటి ఉన్నా నువ్వు మాత్రము దేవుని సన్నిధిలో, ఆయన ఎలుగులో, ఆయన సన్నిధి అనుభవిస్తూ ప్రకాశిస్తూ ఉంటావు. హల్లెలూయా. చూడు తేడా అక్కడనే. మళ్ళీ అందరూ ఒకే దేశంలోనే ఉన్నారు, కానీ ఆ తేడా చూడు. వీళ్ళకు వెలుగు, వాళ్ళకు చీకటి. నువ్వు నిజంగా దేవుని ఉంటే ఎప్పుడు వెలుగుతూనే ఉంటావు. ఆ తేడా ఉంటుంది ప్రత్యేకంగా. అలాగనే మనం చూస్తాము, ఆ ఎర్ర సముద్రము దగ్గర వీళ్ళు ఉన్నప్పుడు, ఇజ్రాయేల్ ఉన్నప్పుడు, సైన్యము దగ్గరికి వచ్చేసినప్పుడు, ఆ సైన్యము వీళ్ళని చంపడానికి వచ్చిన ఆ సమయమున ఆ సైన్యానికి, ఈ ఇజ్రాయేలుకు, తన ప్రజలు ఎదుట దేవుడు ఉన్నాడు. దేవుడు నిలబడ్డాడు. అక్కడ నిలబడినప్పుడు చూడు, దేవుడు ఒక్కడే అడ్డం ఉన్నాడు. ఇటు ఏమో ఆ ఫరో వాళ్ళకు, ఐగుప్తు వాళ్ళకు అంతా చీకటి. దేవుడు నిలబడిన ఇటు చోట ఇజ్రాయేల్ వాళ్ళందరికీ ఎలుగు. చూడు అక్కడనే చూడు, దేవుడు తన ప్రజలను రక్షించడానికి, తన బిడ్డలను కాపాడడానికి తన శక్తిని తనే నిలబడి తన క్షేమంగా కాపాడి క్షేమంగా దేవుడు దాటించాడు. ఈరోజు ఫరో లాంటి సైన్యములను ఇంకా ఎన్నడూ చూడవు అన్నాడు దేవుడు. చూడకుండా చేసేసాడు. ఈరోజు మనం వింటున్న ఈ మాటలు, ఈరోజు నీ సమస్యలు, ఈరోజు నా నీ రోగాలు, ఈరోజు నా నీ బాధలు ఇంకెన్నడూ చూడవు నువ్వు. హల్లెలూయా. నువ్వు నమ్మిన ఎడల చూడవు. కాబట్టి దేవుడే ఎలుగై నడిపించాడు. ఆయన ఎలుగై ఉన్నాడు. తన బలాన్ని అక్కడ కనపరిచాడు. మోషేతో అంటాడు దేవుడు, మోషే నేను ఎందుకు నియమించానంటే నా బాహుబలమంతా నేను కనపరచడానికి నియమించిన అంటాడు దేవుడు. నా బలమంతా కనపరచడానికి, నా నామము ప్రచురించడానికి, ఇతరులకు చెప్పడానికి నేను నిన్ను ఎన్నుకున్నా అన్నాడు దేవుడు. చూడు, బాహుబలము కలిగిన దేవుడు ఎడారిలో ఉన్నారు, ఏమీ లేదు, మన్నాను కురిపించాడు. ఆయన అది శక్తి కాదా? బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, అది ఆయన బలము కాదా? అలాగనే మాకు ఆహారము కావాలి, మాంసం కావాలన్నప్పుడు పూరీలను దేవుడు రప్పించాడు. ఆయన శక్తి చేత అన్నీ వచ్చేసినాయి, సమృద్ధి మాంసం తిన్నారు. అది ఆయన బలము కాదా? ఏమీ లేని చోట వాళ్ళకు పోషించుకుంటూ సంరక్షించుకుంటూ అన్నీ ఇచ్చాడు దేవుడు. నా బాహుబలము తక్కువైందా? నేనేమైనా మీకు ఎప్పుడైనా ఏమైనా తక్కువ చేసినా అని దేవుడు అడుగుతాడు. ఆయన దేవుడు తన శక్తిని కనపరుచుకుంటూ అంత బలాన్ని చూసి అన్ని ఆ దేవుడు ఇస్తున్న అన్ని తిని దేవుని మీద తిరగబడ్డారు. దేవుని మాట వినకుండా, దేవునికి విరోధంగా కదా మనిషి స్వభావము. చూడు, కొందరేమో వారి ఎడల దేవుని కృప వృధా కాకుండా వినియోగించుకొని ఆ శక్తిని, ఆ ప్రభావం, దేవుని ప్రేమను గుర్తుపట్టి కరెక్ట్గా మంచిగా బ్రతికి వినియోగించారు. కొందరేమో ఆ దేవుని శక్తి చూసి కూడా, అంత మహిమ కార్యము చూసి, ఆకాశం నుండి మన్న ఎట్లా వస్తుంది అనేది కూడా గ్రహించకుండా ఆ మన్నను తిని కూడా దేవునికి దూరై చచ్చిపోయారు. కాబట్టి మనము దేవుడు చేయే ఆ గొప్ప కార్యాలు వైపు చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మన పక్షిన ఉండివాడు యెహోవా, మన పక్షిన ఉండి యుద్ధము చేయవాడు దేవుడే. కాబట్టి మనము కాదు. కాబట్టి దేవుని మనం ఆశ్రయించినట్లా దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాము. అలాగనే మనం చూస్తాము ఎఫెసీ పత్రిక 3:20లో, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికము చేయు శక్తి గల దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? మనలో దేవుడు ఉండి తన కార్యసాధకమైన, తన చేయాల్సిన కార్యము చేస్తాడు. ఆ చేసే కార్యాలు, ఆయన శక్తివంతమైన కార్యాలు ఎట్లా ఉంటాయంటే, నువ్వు అడుగుతున్నావు చూడు, ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా అని, దానికంటేను
నువ్వు ఊహించుకున్నావు చూడు, నేను ఇట్లా ఉండాలి, నేను అట్లా ఉండాలని. దానికంటేను ఆయన కార్యము నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే శక్తివంతమైనది. హల్లెలూయా. చెప్తాను వినండి. 2012లో నాకు 2 కిడ్నీలు ముడుచుకుపోయాయి. 2 కిడ్నీలు ముడుచుకుపోయాయి. అయితే చాలా చోట్ల తీసుకెళ్లారు డాక్టర్ దగ్గర. అయితే డాక్టర్లు చేతులు ఎత్తేశారు. పాస్టర్ అంకుల్ దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకున్న ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి మా ఇంటి ముంగల నన్ను మంచం మీద పండబెట్టారు. మా వదినమ్మ వాళ్ళు, మమ్మీ, డాడీ అందరూ నా చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. 2 కిడ్నీలు ముడుచుకుపోయినాయి, బాబు బ్రతకడు, చేతికి వచ్చిన బాబు అని ఏడుస్తూ ఉన్నారు. నేను ఏడుస్తున్నాను. పాస్టర్ పాండన్న వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. పాండన్న కూడా ఏడుస్తున్నాడు. ప్రభా, ఈ బాబు పరిస్థితి ఏంటి ప్రభా అని చాలా ఏడుస్తున్నాడు. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడి నీళ్లు తాగిన కూడా బయటకు వచ్చేసేది. ముందల కడుపులో నొప్పి, వెనకల భయంకరమైన విపరీతమైన నొప్పి, ఎటు తిరిగినా తిరగలేని పరిస్థితి, నొప్పి తట్టుకోలేనంత బాధ. అలాంటి పరిస్థితుల్లో మెల్లగా కిడ్నీలో తెరుచుకోవడం స్టార్ట్ అయింది. కొంచెం నీళ్ళు తాగాను, తర్వాత కొంచెం అన్నం తిన్నాను, దేవుడు తిరిగి బాగు చేశాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తున్నాడు, చావుకు లోనైనా నీ శరీరాన్ని, నీలో ఉన్న నా ఆత్మ, సర్వశక్తి కలిగిన నా ఆత్మ జీవింపచేస్తుందని. మనం చూస్తాము యోహాను సువార్త 11:25లో, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. దేవుని యందు విశ్వసిస్తే ఆయనే పునరుద్ధానమును జీవమును మార్గమునే ఉన్నాడు. ఆయన ఎలుగై ఉన్నాడు. నన్ను బ్రతికించిన దేవుడు నీ జీవితాన్ని కూడా బ్రతికించి ఫలభరితంగా మార్చి నిన్ను నిలబెట్టుకుంటాడు. మళ్ళీ పోయి నేను స్కానింగ్ తీస్తే నా 2 కిడ్నీలు చక్కగా ఉన్నాయి. అప్పటి నుంచి ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు సమస్య రాలే. అది దేవుని కార్యము. ఈరోజు మీ ఎదుట నేను నిలబడి ఉన్నాడంటే సజీవుడైన దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. కేవలం ఆయన ప్రేమ మాత్రమే, ఆయన దయ మాత్రమే, ఆయన కనికరం మాత్రమే. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు దేవుని ప్రేమించిన ఎడలా, నువ్వు దేవుని హత్తుకునే ఎడలా, నీ పరిస్థితులు, స్థితిగతులు మార్చే దేవుడై ఉన్నాడు. ఇంకెంతకాలం ఎడవాలా ప్రభా, నాకేమి కనబడడం లేదు ప్రభా, అసలుగా జీవితం ఎటుపోతుందో అర్థం కాదు ప్రభా అని నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, తల్లడిల్లుతూ రొమ్ము బాదుకుంటూ ఒక్కడి మిగిలి ఏడుస్తూ ఉన్నావేమో. నీ కన్నీరు దేవుడు చూసి ఉన్నాడు. నువ్వు నిస్సహాయ స్థితిలో కూర్చొని ఏడిసి ఉన్నట్టు కానీ పాపాన్ని ఒప్పుకున్న ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. దేవుడు నీ ఎడల చేయబోయేది అద్భుతమైన కార్యం. కాబట్టి దేవుడు మాత్రమే మనిషిని ఆదరణనిచ్చేది, ఓదార్పునిచ్చేది, బలాన్ని ఇచ్చేది. జకరియా 4:6లో, బలము చేత కాక, శక్తి చేత కాక, నా ఆత్మ ద్వారానే అన్నాడు. అపోస్తల కార్యము 1:8లో కూడా దేవుని ఆత్మ ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో దేవుని శక్తి పొందుకున్నారు. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దేవుని శక్తి పొందుకుంటావు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనము చూస్తాము, వాళ్ళు కూడి ఒక్క మనసుతో దేవుని ఆరాధన చేసినప్పుడు దేవుని శక్తి వారిని కమ్ముకుంది. భాషలతో మాట్లాడారు, ప్రవచించారు. దేవుని శక్తిని నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటావో ఆయన శక్తిని పొందుకుంటావు, ఆయన బలాన్ని పొందుకుంటావు, నువ్వు బలవంతుడుగా మార్చబడతావు. అపోస్తలుల కార్యము 4:31 వారు కూడి ప్రార్థన చేసినప్పుడు ఆ కూడి ఉన్న ఆ స్థలం అంతా దేవుని శక్తితో కుమ్మరించబడి పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వారై వాళ్ళు ధైర్యం తెచ్చుకొని దేవుని వాక్యాన్ని బోధించినట్టు మనం చూస్తాం. కాబట్టి దేవుడు తనకు మహిమకరంగా, తనకు సాక్షులుగా మనకు నిలబెట్టుకోవడానికి దేవుడు ఆశపడుతున్నాడు. మోషేను నా బలము చూపించి నా నామం ప్రచురింప చేయడానికి నేను ఎట్లా ఎన్నుకున్నానో నీ ఎడల కూడా నా బలము చూపి ఆ బలము ఇతరులకు, ఆ శక్తి నువ్వు ఇతరులకు కనపరిచే రీతిగా నిన్ను నిలబెట్టబోతున్నాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటే శక్తివంతమైన దేవుని చేతిలో, బహుబలమైన చేతిలో బలమైన పాత్రగా నువ్వు నిలబెడతావు. కాబట్టి దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఒక పాట ఉండదు కదా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా,
నీ బలమంతా దేవుడు ఉండాలి. ఈ రోజు నుంచి నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని బలము, దేవుని రక్షణ సునాదము, దేవుని పాటలు వినబడాలి, దేవుని వాక్యము వినబడాలి, దేవుని శక్తి ప్రవహిస్తూ ఉండాలి. నీ బలమంతా దేవుడై ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 3:9 అక్కడ కానానులో ఒక విందు అయింది. కానాన్ యొక్క ఊరిలో ఒక విందు, పెళ్లి అయింది. ఆ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభు తల్లి వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయిందని చెప్పింది యేసు ప్రభుతో. అంత అయిపోయింది, ఏం లేదు అక్కడ, ఏమి లేదు తాగడానికి. అప్పుడు దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ఆ ద్రాక్షరసాన్ని అందరికి ఇచ్చినప్పుడు, ఇంత మంచి ద్రాక్షరసం మేము ఎప్పుడు ఇంత మంచి రుచికారం అనేది తాగలేదు, మేము ఎక్కడి నుంచి తెచ్చావు, ఎలా దాచిపెట్టావు? అందరు ఏమనుకున్నారు? ద్రాక్షరసం అయిపోయింది అనుకున్నారు. నీ జీవితంలో నీ శత్రువు అనుకుంటాడు, ఈయన పని అయిపోయింది అని నేను అనుకోవచ్చు. లేకపోతే నీ జీవితంలో నువ్వు అయిపోయింది అనుకోవచ్చు. అయిపోయింది అన్నప్పుడే అసలైన ఆశీర్వాదం మొదలవుతుంది. హల్లెలూయా. అయిపోయింది అన్నప్పుడే అసలైన ఆశీర్వాదము, అసలైన బలము, అసలైన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. పక్షి రాజు వల్లే కొత్త బలము ఇస్తాడు, కొత్త ఆశలు, కొమ్మలు, రెమ్మలు, తొలకరి వర్షం వచ్చినప్పుడు ఎట్లా చిగురించబడుతుందో నీ జీవితం ఫలభరితంగా అవుతుంది. శత్రువు అనుకుంటాడు అయిపోయిందని, కానీ నువ్వు మాత్రం అయిపోలే, అసలు ఇప్పుడే నా దేవుడు చేశాడు కార్యం. అలాగా నీ జీవితంలో అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు. మనం చూస్తాము, యేసు ప్రభు దోణిలో ఉన్నాడు, తన శిష్యులు కూడా దోణిలో ఉన్నారు. అలలు చెలరెగుతూ ఉన్నాయి, పెను తుఫానులు చెలరెగినాయి, సుడిగాలులు వచ్చేసినాయి. కానీ అందులో దోణిలో ఉన్న శిష్యులు మాత్రం గడగడ వణుకుతూ ఉన్నారు. యేసు ప్రభువా, మేము చావబోతున్నాము, నీకు చింత లేదా? యేసు ప్రభునే నీకు చింత లేదా అని అడుగుతున్నారు వాళ్ళు. చింత లేదా అని అన్నప్పుడు, మీరు ఎందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారా అని ఆ గాలిని గద్దించాడు. అంతే, ఆ క్షణంలోనే అంత నిమ్మళమైపోయింది. హల్లెలూయా. నీ జీవితంలో కలవరముతో, భయముతో, ఊగిపోతూ, అవమానాలతో, నిందలతో, తల్లడిల్లుతూ, ఏడుస్తూ, కన్నీరు గారుస్తూ నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. అలల్ లాంటివి, పెను తుపాలు లాంటివి, రకరకాల మన సమస్యలు ఉండవచ్చు. దేవుని వైపు చూస్తే ఆయన మాట పలకగా అంత నిమ్మళమైంది, ప్రశాంతంగా. ఆయన నెమ్మదినిచ్చే దేవుడు. ఈరోజు నీ పరిస్థితులు అంతా కొట్టివేసి ఆయన నెమ్మది ఇచ్చునుగాక, ఆయన సమాధానం నీకు అనుగ్రహించునుగాక. ఆయన సమాధానానికే కర్త. కాబట్టి ఆ దేవుని వైపు చూడాలి. ఆ నెమ్మది అయిపోయిన తర్వాత ఈ శిష్యులు ఏమంటున్నారు తెలుసా? ఈయన ఎట్టివాడు, ఏంది ఇట్లా గాలి తుఫాన్లు అంతా ఈయనకు మాట వింటున్నాయి. చూడు, వారితో ఉన్న దేవుని వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. నువ్వు మొక్కుతున్న దేవుడు నీకు తెలుసా బాగా? నీ మొక్కుతున్న దేవుడు నీకు అర్థమైతే ఆ దేవుని నువ్వు ఎప్పుడు అమ్ముకోవు, నువ్వు చులకనగా బ్రతకవు, దేవునికి మహిమకరంగా బ్రతుకుతావు. కాబట్టి మన అబ్రహాం అంకుల్ చెప్పేవారు, దేవుని పాదము ఒక చేయితో పట్టుకొని మరొక చెవితో ప్రపంచాన్ని దీవించవచ్చు, ఆయన శక్తి బాహుబలము తక్కువ కాదు, ఎప్పుడు ఉండే ఉంటుంది. కాబట్టి దేవుని పాదాలు పట్టుకొని ఆ శక్తి మనలో ప్రవహించినప్పుడు, కరెంట్ని పట్టుకుంటే షాక్ కొడుతుంది. దేవుని మనం పట్టుకుంటే ఆయన బలం మనలో ప్రవహించి మనలో ఉన్న శక్తి అనేకులను ఆశీర్వాదకరంగా మార్చే ఆ బాహుబలము కలిగిన శక్తి, ఆ శక్తిని మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా మనం చూస్తాము, మోషే ఆవగింజ యొక్క పొడిని తీసుకొని ఆకాశం వైపు చూసి చల్లాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు చల్లగానే అందరికీ, అక్కడ ఉన్న జంతువులకు, పశువులకు, మనుషులందరికీ దద్దులు పుట్టేసినాయి, దుర్ద భయంకరంగా. అప్పుడు మోషే ఎదుట నుండి ఆ శకున గాండ్రులు పారిపోయారు. ఎవరు? గారడి విద్య చేసేవాళ్ళు, మంత్రము చేసేవాళ్ళు, లేనిది ఉన్నట్టుగా చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఉన్నారా? పారిపోయారు. దేవుని శక్తి ఎదుట, ఆయన సేవకుని ఎదుట కూడా ఆ మంత్రక శక్తి కలిగిన వాళ్ళు నిలవలేక దద్దులు పుట్టి పారిపోయారు. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న మోషే వాళ్ళకు దద్దు రాలేదు. అర్థమైందా? కాబట్టి దేవుడు వాళ్ళలో భయము పుట్టించి వాళ్ళను పరుగున వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. ఈరోజు ఎవరైతే మంత్రక్రియలు చేస్తున్నాడో, చేతబడి క్రియలు చేస్తున్నారో, నిన్ను తొక్కాలని చూస్తున్నారో, నీ జీవితం భూమి మీద లేకుండా చేస్తున్నారో,
వాళ్ళు నీ జోలికి ఎన్నడూ రాకుండా యేసు నామములో అందరి పారిపోవును గాక. వాళ్ళ శక్తులుగా ఏం పని చేయలేదు, ఇక వదిలేసి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారని చెప్పడానికి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకా దేవుని శక్తి నేను ఆవరించుకొని ఉంటది. యేసు క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్న నువ్వు క్రీస్తును ధరించుకున్నావు కాబట్టి, ఆయన సన్నిధి, ఆయనను ధరించుకున్నావు కాబట్టి ఆయన బలిష్టమైన కంచె నీ చుట్టూ ఉంటుంది. హల్లెలూయా. ఇంకా ఏ శక్తులు ఈ రోజు నుండి ఏది నీ ఎంట పని చేయదు. గుర్తుపట్టుకో, దేవుడు నాతో ఉన్నాడంటే. కొందరు చెప్తారు, నువ్వు ఇక్కడ సాతాను ఎల్ల కొడతా నీ ఇంటికాడ పోయి వాళ్ళను ఆటలు ఆడిపిస్తాంట. ఏం ఉండదు. ఏ తెగులు నీ గుడారానికి సమీపించకుండా దేవుడు ఆయన కంచి వేసి ఉన్నాడు. ఆయనను స్వరక్తంతో కడగబడి ఉన్నావు. ఇతను ఏం చేస్తాడంటే, ఇక్కడ ప్రార్థన ఎల్లగొట్టినప్పుడు అబ్బా ఇది పోయి నా అక్కడ ఇంటికాడ చేస్తుందేమో అని ఈయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ ప్రార్థన చేసి అక్కడ ఇంటికాడ ద్వారం తెరుస్తున్నాడు సాతానికి వెళ్ళడానికి. అంటే తన విశ్వాసం అది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఏ తెగులు రాకుండా నీ గుడారం చుట్టూ ఆయన కంచె వేశాడు. యెహోవా మన కాపరి, అవునా? కంచె వేసిన తర్వాత మళ్ళీ నువ్వు దానికి ఎందుకు చోటు ఇవ్వాలి? నువ్వు ఎల్లగొడితే వెళ్ళిపోతాడు, అంతేనా? కాబట్టి అల్ప విశ్వాసంగా ఉండకుండా విశ్వాస సహితమైన ప్రార్థన కలిగి దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. కాబట్టి అలాగా దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. 2 రాజులు 6వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూస్తాం. అక్కడ ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆ ఎలీషా ప్రవక్త ఉన్నప్పుడు తెల్లారుజామున ఆ ఎలీషా ప్రవక్త ఉన్న గుడారం నుంచి ఒక సేవకుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే అంత రథాలు, గుర్రాలు. ఒక దేశపు రాజు ఏం చేశాడంటే, ఈ ఎలీషాని పట్టుకోవడానికి రాత్రికి రాత్రే రథాలను, గుర్రాలను పంపాడు. అవి చుట్టూ కమ్ముకొని ఉన్నాయి. ఈయన వెళ్ళకపోయి చూడగానే, అయ్యా మన పని అయిపోయింది. ఏమైపోయింది? పని అయిపోయింది. మనం చదువుదాము. 16వ వచనంలో 6వ అధ్యాయము 14-16. రాజు ఆ గుర్రము, రథము, గొప్ప సైన్యము రాత్రి వేళ వచ్చి 4 దిశలుగా పట్టణమును చూడగా, అయ్యా నా ఎలినవాడా మనం ఏమి చేయుదాము ఆ దైవజనంతో అనగా, ఈయన బయటికి వచ్చి చుట్టూ సైన్యం ముట్టేసింది. అయ్యా అయిపోయింది మన పని, ఏం చేయలేమన్నాడు. కానీ ఎలీషా ప్రవక్త అంటాడు, అతడు భయపడవద్దు, మన పక్షమున నున్నవాడు వారికంటే అధికమై ఉన్నారు. ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు? మనం భయపడదు, మన పక్షాన ఉన్నవాడు వారికంటే అధికములై ఉన్నారని చెప్పి వీని మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేయగానే, ఆయన మనోనేత్రాలు తెరవగానే ఈ ఎలీషా ప్రవక్త వీరి పక్షాన ఉన్న ఆ బలిష్టమైన రథాలు, గుర్రాలతో ఉన్న ఖడ్గము ధరించిన పెద్ద సైన్యం ఉంది, దేవుని దేవదూతలు. హల్లెలూయా. అప్పుడు ధైర్యం వచ్చింది వానికి. ఫస్ట్ ఏమో అయ్యా అయిపోయింది మన పని అన్నాడు. అంటే ఒక రాజు సైన్యాన్ని చూసి అయిపోయింది అన్నాడు. కానీ దేవుని వైపు నుంచి దేవుని కంచె ఉన్న ఆ దేవదూతలు నిన్న చూడలేకపోయాడు ఆయన దగ్గర ఉన్న సేవకుడు. కానీ ఎలీషాకు తెలుసు దేవుడు కాపాడే దేవుడు అని. హల్లెలూయా. ఎలీషా చుట్టూ తన కంచె ఉంచి ఖడ్గము ధరించిన దేవతలను ఉంచి ఏ శత్రువులు తనను ముట్టకుండా కాపాడిన దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నిన్ను ఏ శత్రువు ముట్టకుండా అదే కంచె నీ చుట్టూ సైన్యాన్ని వేసి బహుక్షేమంగా దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. కాబట్టి దేవుడు చేయబోయే కార్యంలో అధికమనేది. అందుకనే శత్రువులు వచ్చిన ఈ సైన్యము, దేవదూతల సైన్యం బలంగా ఉంది. యెహోషాపాతు మీద శత్రువులు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు, అయ్యా నువ్వే బాహుబలము కలిగిన దేవుడవు, నీ బలము ఎదుట ఏ శత్రువులు ఎవరు పని చేయరని ఆయన ప్రార్థన చేయగానే దేవుడు ఏమన్నాడు? యుద్ధము నేను చేస్తా అని దేవుడు యుద్ధము చేసి జయమిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుడు తన శక్తిని కనపరచడానికి, తనే యుద్ధము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. కానీ మనము ప్రార్థన చేసి ఆయన బలాన్ని ఆశ్రయించాలి. హిజ్కియా రాజు కూడా ప్రార్థన చేశాడు. శత్రువులు తన మీద దండయాత్రికి వస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నేను ఏం చేయాలి అని ప్రార్థన చేసినప్పుడు, నువ్వే సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని ప్రార్థన చేయగానే దేవుడు ఒక్క దేవదూతను పంపగానే 185,000 మందిని సంహరించి దేవుడు వారిని రక్షించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని నువ్వు చోటిస్తే, దేవుని నువ్వు ప్రేమిస్తే, దేవుని నువ్వు ఘనపరిస్తే, దేవుడే నీ పక్షాన యుద్ధము చేసి నీ పరిస్థితులన్నీ మార్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అంతటి శక్తి కలిగిన బాహుబలము కలిగిన ఆ దేవాది దేవుని మనము మొక్కుతున్నాం. పగులు మేఘస్తంభమై
రాత్రి అగ్ని స్తంభమై దేవుడు ముందుండి నడిపించాడు. హల్లెలూయా. అనంత జ్ఞాని సర్వంతరామి, కారు చీకటిలో తెలియని దారుల్లో. అనంత జ్ఞాని సర్వంతరామి, సర్వాధికారి, కారు చీకటిలో తెలియని దారుల్లో. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఏలుగై నడిపించావు, ఏలుగై నడిపించావు. నీవే నా ఏలుగైనావు. హల్లెలూయా. కారు చీకటిలో ఆయన నీకు వెలుగై నడిపించేవాడు. దారి లేని చోట నీకు దారి చేసే దేవుడు ఆయనే. ఈ పాట వాక్యం చదువుతున్నప్పుడు, ఆ వాక్యం చదువుకున్నప్పుడు నేనే రాసుకున్నాను. పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకున్నాను. కాబట్టి ప్రార్థనల మనకు ఉంటే, ఆ బాహుబలము కలిగిన దేవుడు మనకుంటే జయము మనదే, జయము మనదే. ఇంకా ఆపేవారు ఎవరు ఉండరు, ఆపేవారు ఎవరు ఉండరు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 22 నుంచి 23, 25 చూస్తాం. ఈ చోట షద్రాకు, మేషాకు, అబేద్నెగో ముగ్గురు ఉన్నారు. అయితే ఒక రాజు పెద్ద బొమ్మను చేయించాడు. అందరూ ఆ బొమ్మను మొక్కమంటే వీళ్ళు మేము మొక్కము అని మొక్కలేదు. రాజుకు కోపం వచ్చి రౌద్రుడై ఎవరైతే ఆ బొమ్మను మొక్కరో వాళ్ళను అగ్నిగుండంలో పడేయడము అది శాసనము. వీళ్ళు ముగ్గురు మొక్కలేదుగా, వీళ్ళని బంధించి ఏం చేశారు, బంధించి బలిష్టమైన సైనికులను అప్పగించాడు రాజు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. ఎక్కడికి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేశారు. అక్కడ ఉన్న వాళ్ళు, ఆ రాజు ఏమనుకున్నాడు, భలే సాధించిన నా పగ, వీళ్ళ పని అయిపోయింది, ఇక అగ్నిలో పడేసిన అని సంక కొట్టుకుంటున్నాడు. ఆయన బాగా నవ్వుతూ ఉండవచ్చు, శత్రువులను చంపేస్తున్నా అని ఆనందింపచేసి ఉండవచ్చు. కానీ అగ్నిలో పడవేయడానికి పోయినా ఆ బలిష్టమైన సైనికులు చనిపోయారు. కానీ అగ్ని మధ్యలో పడవేయబడిన వారి బంధకాలు తెగిపోయినాయి. ఆ ముగ్గురు సేవకుల బంధకాలు తెగిపోయినాయి. దేవుడు 4వ వాడిగా ఉన్నాడు. వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారు. చక్కగా అంటే మరణంలోనికి జీవం అంటే అదే, ఆ దేవుని శక్తినే. ఆ మంట కాలిపోకుండా దేవుడు వారితో ఉండి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు మంటలో. హల్లెలూయా. మోషే అరణ్యంలో ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు, గొర్రెల దగ్గర ఉన్నప్పుడు, తను దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు పోదలో ఉండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పోద కాలిపోలేదు, కానీ అగ్ని జ్వాలలతో పోద మొత్తం నింపబడి ఉంది. ఆ పోదల నుండి దేవుని స్వరం వస్తూ ఉంది. మోషే వింటా ఉన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడి ఆ పొదల నుండి తన జీవితాన్ని మార్చి లక్షల జనులను దాసత్వం నుంచి విడిపించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడే తన ఆత్మ రూపిగా ఆ దేవుడే మనలో ఉండి నీతో మాట్లాడి నేను అద్భుతమైన ఒక వ్యక్తిగా, తన శక్తివంతమైన సాధనగా దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. అయితే వీళ్ళు ముగ్గురిని అగ్నిలో పడవేశారు. అయిపోయింది వీళ్ళ పని అనుకున్నారు. ఆ తర్వాత ఆ వింత చూసి మోసే ఎట్లా వెళ్ళాడో, ఆ వింతను చూసి రాజు కూడా అక్కడికి వెళ్ళి అది చూసి మనం ముగ్గురినే పడేసాం, 4 ఉన్నారు కదా అన్నారు. 4 ఉన్నారు. అప్పుడు రాజు మాట మారిపోయింది. దేవుని సేవకులారా, చూడు అప్పుడు సేవకులారా అంటున్నాడు. ఎప్పుడైనా మనిషి దీనస్థితిలో ఉన్నప్పుడు, పేద స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించి ప్రేమ చూపరు. అదే వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా, ఒక డబ్బు సంపన్నమైన వ్యక్తి మారి అన్నా అన్నా అక్క అక్క అని ఎంటబడతారు. ఎందుకు? ఎప్పుడైనా ఇస్తారేమో, ఎప్పుడైనా అక్కర్లకు వస్తారేమో. కానీ ఎవరు అక్కర రారు, ఎవరు అక్కడికి రారు. కానీ ఈయన రాజు కూడా నా మాట మారిపోయింది. అక్కడ దేవుడు ఉన్నాడు, వాళ్ళు అగ్నిలో మాట్లాడుతూ ఉన్నారు, ఆ శక్తిని చూస్తూ ఉన్నాడు. అప్పుడు జీవము కలిగిన దేవుని సేవకులారా బయటికి రండి అన్నాడు. సేవకులారా అని పిలిచాడు, బయటికి వచ్చారు. అప్పుడు చెప్పాడు రాజు, వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుడే పూజారుడు, వీరి దేవుడే అసలైన దేవుడు, అందరూ వీళ్ళ దేవుని మొక్కాలన్నాడు. ఆ తర్వాత శాసనం అంతా మార్చేశాడు. దేవుడు శత్రువు నిన్ను గుంటలో పడేయవచ్చు, శత్రువు నిన్ను కంకణము కట్టుకొని ఆ యొక్క అగ్ని గుండంలో పడవేసి ఈయనను చంపేసిన వీళ్ళ పని అయిపోయింది అని భలే సంబరపడవచ్చు. కానీ శత్రువుకు బుద్ధి చెప్పి, ఆ రాజుకు దేవుడు బుద్ధి చెప్పి
ఆ యొక్క మంటల నుంచి దేవుడు తీసుకొచ్చి శాసనాన్ని మార్చేశాడు. హల్లెలూయా. దేవుడు మన కొరకు నూతన శాసనం మార్చే దేవుడు. దేవుడు మన కొరకు ఏమైనా చేయగలిగే దేవుడు. కాబట్టి ఆ సర్వశక్తి కలిగిన ఆ దేవుని మనం చూస్తే ఆ శక్తివంతమైన కార్యాలు మనం చూస్తాం. అది ఆయన బాహుబలము. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే, నీ వ్యాపారంలో, నీ చేతి పనులను, నీ ఉద్యోగం చేస్తున్న చోట నువ్వు వెలువయ్యబడుతున్నావేమో, దేవునికి చోటిచ్చి దేవుని ఆశ్రయించినడలా నువ్వు అన్ని విషయంలో వర్ధిలింపబడతావు. అన్ని విషయంలో అద్భుతంగా దేవునికి మహిమకరంగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి ఆ దేవాది దేవుని వైపు మనం చూచినడలా ఎనలేని గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మన సంఘానికి కూడా దేవుడు ఇచ్చింది తాళపు చెవి, ఉపవాసం. పేతురుకి ఎట్లా తాళపు చెవి ఇచ్చాడో దేవుడు మనకు కూడా ఆ అధికారం తాళపు చెవి ఇచ్చాడు. ఎట్లా? సంఘంలో 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడే దేవుని చిత్తం ఏంటో, నువ్వు ఎందుకు పుట్టినావో దేవుని స్వరం వినడము. మోసే 40 రోజులు కొండ మీద రాత్రి పగలు ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలు పొందుకున్నాడు, దేవుని స్వరము విన్నాడు, దేవుని శక్తిని అనుభవించాడు, దేవునితో మాట్లాడినాడు. ఆ తర్వాత సిద్ధపడి వచ్చినాడు. అలాగా ఉపవాసంలో నువ్వు దేవుని దగ్గర కనిపెట్టడము, దేవుని స్వరము వినడము, దేవుడు వాక్యము ద్వారా, తన సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా, తన స్వరము ద్వారా మాట్లాడి నిన్ను బలపరుస్తాడు. దాన్ని గుర్తుపట్టి దేవుని పిలుపు ఏంటో, నువ్వు ఎందుకు పుట్టావో, నువ్వు ఏం చేయాలో, నీ 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 యొక్క నీ భవిష్యత్ ఏంటో అన్నీ ఆ ఉపవాస ప్రార్థనలో రాత్రి పగలు కనిపెట్టి ఒక బలమైన సాధనగా మోసేలాగా తయారై ఆయన మహిమను కప్పుకొని ఆయన దగ్గర నుంచి మోసే ఎట్లా ఆజ్ఞ పొందుకున్నాడో స్వయంగా నువ్వే దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ పొందుకొని ముందుకు సాగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. హల్లెలూయా. మన సంఘానికి ఇచ్చిన పిలుపు ప్రార్థన. ప్రతి ఒక్కరు దేవుని సమీపించాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన యోధులుగా, సైనికులుగా మార్చబడాలి. అలాగనే ఆత్మల కార్యములు, బాప్తిస్మాలు, విజ్ఞాపన, స్తుతిగానాలు ఎన్నడూ జరుగుతూనే ఉండాలి. మన ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాల కంటే మన సంఘము శక్తివంతమైనది, సపరేటు, ప్రత్యేకము. ఏ సంఘానికి పోల్చుకోవడానికి, ఏ డినామినేషన్కి పోల్చుకోవడానికి వీల్లేదు. పేతురుకి ఇచ్చినట్టుగా తాళపు చెవి దేవుడు మనకు ఆ శక్తివంతమైన ఆ దేవుడు మంచి సేవకుడిని మనకు అబ్రహాం అంకుల్ని ఇచ్చి ఆ తన యొక్క మంచితనము నేర్పించాడు. అలాగనే యేసు ఆకాశం కింద భూమి మీద ఈ నామంలోనే రక్షణ, యేసయ్య శక్తి కలిగిన నామంలోనే రక్షణ అని యేసుక్రీస్తు నామంలో బాప్తిసము. యేసు ప్రభు శిష్యులు కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చారు. అలాగా వాక్యమనుసారమైన సంఘం ఇది. వాక్యమనుసారమైన జీవము కలిగిన సంఘము. ఎన్నో లక్షల మందులు జీవితాలు మార్చబడ్డాయి. కొన్ని వేల మందులు మరి చాలా మంది సేవకులుగా సిద్ధపడి ఎక్కడెక్కడనో వెళ్ళిపోయి ఉన్నారు. కానీ దేవుడు మనకిచ్చిన బాధ్యత మన సంఘం కొరకు, మన కొరకు తప్పకుండా ప్రతి ఒక్కరము తప్పకుండా రోజు ప్రార్థన చేసి దేవుని బలాన్ని ఆశ్రయించి ప్రతి ఒక్కరము శక్తి వంచ లేకుండా దేవునికి మహిమార్థమే మనము జీవించాలని ఆ బలాన్ని, దేవుని బలాన్ని మనం ఆశ్రయించాల్సిన వారమై ఉన్నాం. సంఘంలో ఆ బైబిల్లో రాయబడి ఉంది, వారు నీరు పేదలైనా సరే, నీరు పేదలు తినే స్థితిలో ఉన్నా కూడా దేవుని సంఘానికి వచ్చారు. వారికి ఇచ్చే కొలిదిగా ఇచ్చారు. వారు దీవించబడ్డారు. వాళ్ళు ఫలభరితంగా ఉన్నారు. అపొస్తలుల కార్యంలో కూడా రాయబడి ఉంది, యూదయ సమరయ ఆ దేశమంతటా సంఘాలు ఎలా ఉన్నాయంట? స్థిరముగా, బలముగా, ఆదరణ కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని ఆ శక్తివంతమైన కార్యాలు చేస్తూ లెక్కకు మించి విస్తరించబడుతూ ఉన్నాయి సంఘాలు. లెక్కకు మించి విస్తరించబడడానికి సంఘాలు అలా శక్తివంతమైన కార్యము జరగడానికి కారణం ఏంటి? మన యొక్క అంకులకి కూడా, పాస్టర్ అంకుల్ కూడా దేవుడు చెప్పాడు అబ్రహాం అంకుల్కి, ఏంది? సంఘం లోకమంతట సంఘాలు స్థాపించుకుంటా. అలాగా తన మహిమ కార్యాలు దేవుడు జరిగించడానికి ఆ పెద్ద పనుల కొరకు మనము అనవసరమైన వాటిని విడిచిపెట్టి ఆ దేవుని శక్తివంతమైన కార్యములు చూడడానికి మోషేను ఎలా ఎన్నుకున్నాడో, నా బాహుబలము కనపరచడానికి, ఇతరులకు నా ప్రేమను, నా యొక్క నామాన్ని చేయడానికి అలాగా మిమ్మల్ని నియమించి ఉన్నా అంటాడు దేవుడు. కాబట్టి అలాంటి గొప్ప పరిచర్య జరగడానికి మరి ప్రపంచ దేశాల్లో సంఘాలు కట్టబడాలంటే, సైనికులుగా ఉండాలంటే దాని తగ్గట్టుగా ధర ఉండాలి, దాని తగ్గట్టుగా ప్రయాస ఉండాలి, దాని తగ్గట్టుగా రాత్రి పగులు దేవునితో నువ్వు గోచాడాలి, ప్రార్థించాలి, వాక్యం ధ్యానించాలి, సిద్ధపడాలి. అనవసరమైన ఫోన్లు, అనవసరమైన సమయం గడపకుండా, గతించిపోయి వాటి గురించి ఆలోచన చేయకుండా దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు పౌలులాగా ఆశ తెచ్చుకోవాలి. నేను గురి ఎదుకే పరుగులు తీస్తున్నా, దేవుని వైపే నేను చూస్తున్నా. ఎందుకు? దేవుని మెప్పించడానికి, ఆయనలాగా బ్రతుకుతున్నా. అలాగనే
ఆయన ఇచ్చే బహుమానం పొందుకోవడానికి ఆయన పునరుద్ధానంలో ఉన్న బలము ఎలాంటితో చూడాలి, ఆయనతో శ్రమ ఎట్లా ఉందో చూడాలి, ఆయన ఎలా శ్రమ పడ్డాడో సిలువలో అవన్నీ నేను అనుభవించాలి. తన భావము, తన యొక్క మనసు నాకు అర్థం అవ్వాలని నేను ఆ దేవుని యొక్క పునరుద్ధాన బలాన్ని చూడడానికి, ఆయన ఇచ్చే ఆ యొక్క బహుమానం పొందుకోవడానికి, అలాగనే నన్ను దేవుడు ఎందుకు నిమిత్తమైతే పుట్టించాడో ఆయన యొక్క పిలుపును తుదముట్టించడానికి, ఇవన్నీ దేవుని చిత్తము జరగడానికి నేను చేస్తున్నా అంటాడు పౌలు. మనము కూడా దేవుని చేతిలో బలమైన సాధనంగా, దేవుని మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా, దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చూస్తాము, దేవుని బలము ఎదుట, దేవుని శక్తి ఎదుట ఏ శక్తులు పనిచేయవు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా వ్యాపారంలో బాగలేదు, నా పరిస్థితి బాగలేదు, ఉద్యోగం తీసేయమంటున్నారు, ఉద్యోగం ఉన్న చోట కన్నీరే, ఇంటికి పోతే సమాధానం లేదు, ఎక్కడ పోయినా కన్నీరే అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నీ దుఃఖాన్ని కొట్టివేసి నాట్యంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎన్నో వేళ్లుగా నాకు పిలుపు ఉండి నేను ఆగిపోయాను, ఇంతేనా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు నమ్మిన ఎడల దేవుడు తన గొప్ప కార్యములు చేసి దారి లేని నీకు దారి చేస్తాడు దేవుడు. కాబట్టి ఆయన పునరుద్ధాన బలం, దేవుడు యేసుప్రభు ఎట్లా తిరిగి లేచాడో ఆ దేవుని శక్తి, ఆ దేవుని ఆత్మ నీ జీవితంలో చేయబోయేది అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం. నిర్గమకాండం 34:10 దేవుడు చెప్తాడు, నువ్వు ఏ నడుమ ఉన్నావో, ఏ ప్రజల నడుమ ఉన్నావో, నువ్వు ఎక్కడైతే ఉన్నావో నేను చేసే కార్యము ఆశ్చర్యమైనది, నీ ఊహకు అందనివి అంటాడు. కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఉన్నాడు. కాబట్టి దేవుని శక్తి ఎలాంటి శక్తి అంటే అద్భుతమైన శక్తి. చివరిగా దగ్గరలో వచ్చేసాను. లాజరు గురించి మనం చూస్తాం. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత సమాధి చేపడ్డాడు. అందరూ, తన అక్క వాళ్ళు అందరూ ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు కూడా వెళ్ళాడు, ఏడ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు లాజరు రాన్ని పిలవగానే లాజరు ప్రేత వస్త్రాలతో చుట్టబడి సమాధి చేయబడ్డాడు. దేవుడు పలకగానే ఆ పలుకులో ఉన్న జీవము లాజరులోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చింది. హల్లెలూయా. అలాగనే బయటికి రాగానే దేవుడు ఏమన్నాడు, తనకు చుట్టబడి ఉన్న వస్త్రాలు తీసేశాడు. చూడు, చనిపోయిన వ్యక్తిని 4వ రోజున ఈ ప్రపంచంలో సమాధి చేసిన తర్వాత ఎవరైనా లేపారంటే యేసు ప్రభు ఒక్కడే. ప్రపంచ చరిత్రలో లా అనే బుక్ ఉంటుంది, ఏదైనా సరే పేరుగాంచిన బుక్కులు ఉంటాయి. ప్రపంచంలో జరిగిన వింతలో ఫస్ట్ పేరు యేసు ప్రభుదే ఉంటుంది. ఎందుకు? ఆయనే ఆశ్చర్యకారుడు, ఆయనే బలవంతుడైన దేవుడు. ఇక లాజర్ చనిపోయాడు, లాజర్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ దేవుడు వాళ్ళ ఏడుపును, దుఃఖాన్ని, వేదనను, బాధను తీసివేసి లాజర్ను బ్రతికించాడు. అవునా? కాబట్టి లాజర్ లాగా సచ్చుబడిపోయినా, సమాధిలాగా మిగిలిపోయినా, ఏడుస్తూ ఉన్నా నీ జీవితాన్ని దేవుడు ఫలభరితంగా తిరిగి జీవం ఇచ్చి, దేవుడు నీ పిలుపును, నీ సేవను, నీ పరిచర్యను, నీ కుటుంబాన్ని, నీ యొక్క వ్యాపారాన్ని, ప్రతి విషయంలో దేవుడు దీవించి గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ శక్తివంతమైన కార్యాలు మనం చూడాలి. ఆ దేవుని చూస్తే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, ఆశ్చర్యకారుడు. అలాగని మనం చూస్తాము మత్తయి సువార్త 8:3 అక్కడ ఒక కుష్టి వ్యాధితో వ్యక్తి ఉంటాడు. పూర్వంలో కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళకు ఊరు బయట గెంటేస్తారు, ఒంటరిగా. ఇంకా వాళ్ళు ఏం తింటారో, ఎలానో, ఎవరు మాట్లాడడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఇప్పుడు కాదు, పూర్వంలో, గతంలో. అలాంటి పరిస్థితి తనకు కుష్టి వ్యాధి వచ్చింది. దేవుడు తన చెయ్యి ముట్టుకోవడానికి పోతే తను బాధపడతాడు, పరిశుద్ధుడైన నువ్వు నన్ను ముట్టుకుంటావు ప్రభు అని. అలాంటప్పుడు చదువుదాము, దేవుడు ఆ వ్యక్తిని, మత్తయి సువార్త 8:3 ఉంటుంది, దేవుడు తన చేతులతో తను ముట్టి బాగు చేశాడు. వైద్యులు ఏం చేశారంటే, ఈయన ఈ రోగానికి వైద్యం లేదని చేతులు ఎత్తేశారు. వైద్యులు చేతులు ఎత్తేశారు. కానీ దేవుడు ఆ కుష్టి వ్యాధి చేయిని పట్టుకొని ఈయన న్యాయం చేయలేమని వైద్యులు చేతులు ఎత్తేశారు. కానీ దేవుడు చెయ్యి పట్టుకొని ఆయనను బాగు చేశాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, నేను ఒకరోజు తనను మాట్లాడుతూ ఇట్లా హగ్ చేసుకున్నా ఆ అంకుల్ని. తను ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా, ఇంతవరకు నా చెయ్యి
రక్తము కారుతా ఉంది, గుంతలో పడేసి వెళ్ళిపోయారు. అయిపోయింది తన పని అని. అక్కడ నుంచి ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడు అంటే యేసుప్రభు నమ్ముకున్న వెళ్తే. లేవిడు వచ్చాడు. ఈ లేవిడు అంటే ఇక బిషప్ లాగానే, ఇక ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తే. అతను చూశాడు గుంతలో, చూసి అతను వెళ్ళిపోయారు. కానీ ఇంకో వ్యక్తి వచ్చాడు, గుర్రము పైన సమరయుడు. తను వచ్చాడు, ఆ గుంతలో ఉన్న రక్తం కారుతూ ఉన్న ఘోర ప్రాణంతో చావు బతుకులో ఉన్న వ్యక్తిని చూసి గుర్రము దిగి ఆ గుంతలో వెళ్ళి తను బయటికి తీసుకొచ్చి ద్రాక్ష రసముతో నూనెతో తన యొక్క గాయాలు కట్టి తను ఓదార్చి తనతో పాటు తీసుకెళ్ళాడు. ఆయనే దేవుడు. హల్లెలూయా. చూడు, మనిషి నువ్వు బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, అతను గాయంతో ఉన్నప్పుడు అతని వేదనను చూసుకుంటూ వెళ్ళిపోయారు. పలకరించలేదు. నీకు ఎవరు కొట్టారని అడగలేదు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగలేదు, నీకు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని కూడా అడగలేదు. కానీ దేవుడు జాలిపడ్డాడు, కనికరించాడు, అతని దగ్గరికి వెళ్ళాడు, అతను ఓదార్చాడు, ఆయనను బాగు చేశాడు తనతో పాటు. హల్లెలూయా. కాబట్టి ఆయనలాగా మనము జీవిస్తే దేవుడు తనతో పాటు మనకు కూర్చుండబెట్టుకుంటాడు. కాబట్టి ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే యేసయ్య ఉన్నాడు. నువ్వు నిస్సహాయ స్థితిలో ఉండవచ్చు, నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. ఇర్మియా 31:3 దేవుడు చెప్తాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక, ప్రేమించుచున్నాను శాశ్వతమైన ప్రేమతో అంటాడు దేవుడు. ఆ ప్రేమ ఎలా కట్టలేనిది. ఆ దేవుని ప్రేమకు హద్దులు లేదు. అన్కండిషన్ లవ్, అది ఎప్పటికీ ఉండే ప్రేమ. కాబట్టి ఆ అద్భుతమైన ప్రేమలో నువ్వు ఉంటే ఆ దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తావు, ఆ దేవుని శక్తిని మనం చూస్తాం. అప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు కట్టబడతాయి. అవునా? కాబట్టి ఆ దేవుని కొరకు మనం జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ దేవుని మహిమకరంగా ఉండాలని, తన శక్తినే కనపరచాలని ఆశపడుతున్నాడు. గెరాసు ప్రాంతంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది, ఒక యవనస్తుడు ఉన్నాడు, భయంకరమైన దురాత్మలతో పట్టింపబడి ఉన్నాడు. కానీ యేసు ప్రభు తన దగ్గరికి వెళ్ళగానే ఆయన ఉన్న దయ్యాలు దగ్గరికి వచ్చి, సర్వోన్నతుని దేవుని కుమారుడు అప్పుడే వచ్చేసావా నువ్వు అని అన్నాయి. ఆ యవనస్తుడు పీడింపబడుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో వాళ్ళ తల్లిదండ్రులు విసిగిపోయారు, ఊరు వాళ్ళు అందరూ విసిగిపోయారు. సమాధిలో ఉంటున్నాడు, అలాగనే రాళ్లతో కొట్టుకుంటున్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు. రకరకాల మన దయ్యాలు రకరకాల పనులు చేపిస్తూ ఉన్నాయి. ఇంకా తల్లిదండ్రులు కూడా వదిలేశారు, చేతులు ఎత్తేశారు. అప్పుడు దేవుడే కనికరించి తనను ఆ దురాత్మల నుండి, 1-2 కాదు, 2,000 పైన ఆ అన్ని దురాత్మల నుంచి విడుదల కలిగింది. ఆ కుమారుడు బాగయ్యాడు, యవనస్తుడు. తర్వాత తన ఇంటికి వచ్చి హాయిగా ఉంటే ఆ ఊరు వాళ్ళు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభు మా యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నారు. ఇప్పుడు ఎవరు బాగు చేయని శక్తివంతమైన కార్యము ఆ కుమారుడు దురాత్మలతో పీడింపబడుతూ ఉంటే దేవుడు తనను స్వస్థపరిచి బాగు చేసి తన జీవితం చక్కబడితే ఇంకా సంతోషపడాల్సింది పోయి ఏమన్నారు? దేవుడినే వద్దన్నారు. చూసినారా? కాబట్టి దేవుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ దురాత్మలతో ఉన్నా, ఆ కుమారుని ప్రతి దయ్యాల నుండి విడుదలెచ్చిన దేవుడు నీ ప్రతి పరిస్థితులను దేవుడు మార్చి, ప్రతి విక్కట్ల నుంచి, బంధకాల నుంచి దేవుడు విడుదల, విముక్తి ఇచ్చి గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన బాహుబలము ఎలాంటిదంటే సమస్త ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రభుత్వాల కంటేను ఆయన హెచ్చదగిన వాడు. ఆ శక్తివంతమైన దేవుడు మన అందరి జీవితంలో ఉండి తన శక్తివంతమైన కార్యాలు చేయునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనసారా ప్రార్థన చేసుకో. 2 ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు. ఏలియా ప్రార్థన